కరీంనగర్ కార్పొరేషన్ ఎలక్షన్లో 29వ డివిజన్ నుండి తాండ్రా శంకర్ బాబు కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్నాడు. అదేవిధంగా ఇప్పుడు జరిగే ఎలక్షన్లో గెలిచిన తర్వాత ఆయన మేనిఫెస్టో ఏంటిదో ఒకసారి తెలుసుకుందాం వారి మాటల్లో. ముందుగా టైమ్ న్యూస్ మీడియా మిత్రులకి నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఈరోజు అంటే నేను గత 25 సంవత్సరాల నుంచి ఈ 29వ డివిజన్లో అంటే అప్పుడు పాత 5 తర్వాత 3 తర్వాత 29కి వచ్చింది. ఇప్పుడు ఈ 25 సంవత్సరాల కాలంలో నేను చేసినటువంటి కార్యక్రమాలు అనేక కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేసినాను. మరి నన్ను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నన్ను గుర్తించి ఈ డివిజన్లో ఎవరికిస్తే బాగుండు అని చెప్పేసి మరి ఇప్పుడు వచ్చినటువంటి పాలక వర్గంలో వాళ్ళు పూర్తిగా ఎంక్వైరీ చేసి మరి నాకంటే సీనియర్లు కూడా ఉన్నారు ఇక్కడ. ఒక్కొక్కరు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు 30 సంవత్సరాలు చేసినటువంటి సీనియర్ నాయకులు కూడా ఉండగా మరి వాళ్ళందరినీ పక్కన పెట్టేసి మరి ఈరోజు నాకు టికెట్ రావడం చాలా గర్వంగా ఉంది. మరి నా సీనియర్లకు కూడా నేను ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. 30 సంవత్సరాలు సీనియర్ ఉన్నటువంటి తర్వాత రామచంద్ర గారికి, మరి జీడు రమేష్ గారికి, మరి మంద మహేష్ గారికి, వాళ్ళందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు నేను చేసిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో 20 సంవత్సరాల నుంచి ఆ అభివృద్ధి పనులే ఈరోజు ప్రజలు నా 29వ డివిజన్ ప్రజలు నన్ను ఆశీర్వదించడానికి ముందుకొచ్చారు. వాళ్ళ ఆశీర్వాదంతో నేను ముందుకు వెళ్తా ఉన్నాను. ఇప్పుడు నేను ముందుగా మీరు అడిగినట్టు మీరు గెలిచిన తర్వాత మీరు చేసే మొట్టమొదటి పని ఏంటి అని మీరు అడిగారు. చాలా చక్కగా అడిగారు సార్. నేను ఏ అధికారం లేకపోయినా 25 సంవత్సరాల నుంచి అనేక సేవా కార్యక్రమాలు చేసినాను. ఇప్పుడు నన్ను గెలిపించి నా ప్రజలు నాకు ఇంకింత బలాన్ని చేకూర్చినట్టయితే నేను ఇంకెంతో అభివృద్ధి చేయడానికి ముందుకు వెళ్తానని చెప్పేసి నేను ఈ మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నా. ముందుగా నేను ఇదివరకు చెప్పినాను, అక్కడ కమ్యూనిటీ హాల్ అస్తవ్యస్తంగా ఉన్నాయి, మరి డ్రైనేజీలు అస్తవ్యస్తంగా ఉన్నాయి, రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి, ఎలక్ట్రిసిటీ పోల్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి. గత ప్రభుత్వం చేసినటువంటి పొరపాట్ల వల్ల ఇవాళ నా జనము అనేక రకాల ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. కాబట్టి నాకు ఈ జనం నాకు అధికారాన్ని కనుక కట్టబెట్టినట్టయితే నేను తప్పకుండా ఆ డ్రైనేజీలు కావచ్చు, రోడ్లు కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, పోతే వాళ్ళు కోరుకున్నది చిన్న వాళ్ళు నన్ను కోరుకున్నది ఏంటంటే మాకు ఏదైనా మీటింగ్లు పెట్టుకోవాలన్నా లేదా ఇంకా ఏదైనా కార్యక్రమం చేసుకోవాలనుకుంటే మాకు కమ్యూనిటీ హాల్ అనేటివి లేవు, మాకు ప్రత్యేకించి ఒక కమ్యూనిటీ హాల్ ఉంటే బాగుందని చెప్పేసి మహిళా సంఘాలు కావచ్చు, మరి పోతే యూత్ సంఘాలు కావచ్చు, మరి కమ్యూనిటీ పరంగా ఒక 2-3 కమ్యూనిటీ పరంగా వాళ్ళు కూడా నా దగ్గరికి చెప్తే నేను చెప్పిన కమ్యూనిటీ హాల్ అంటే ఒకవేళ ఇప్పటికే కట్టి కనుక ఉంటే అది శిథిలావస్థలో కనుక ఉన్నట్టయితే దాన్ని 100% ఫస్ట్ నేను గెలిచిన మరుక్షణమే ఈ శిథిలావస్థలో ఉన్నటువంటి కమ్యూనిటీ హాల్ ఏవైతే ఉన్నాయో నా డివిజన్లో అది ఫస్ట్ కిషన్ నగర్లో ఒక కమ్యూనిటీ హాల్ ఉంది. అది పూర్వము అంటే దగ్గర 20 సంవత్సరాల నుంచి అది శిథిలావస్థలోనే ఉన్నది. కానీ దాని పేరు మీద కోట్లాది రూపాయలు నిధులు కాజేసి మరి వాళ్ళు దాన్ని పట్టించుకునే పాపాలు లేదు పోయిన పాలకులు. కాబట్టి దాని మీద ఫస్ట్ దృష్టి. నా పేరు తాండ్రా శంకర్ బాబు. నేను గత 20 సంవత్సరాల నుంచి నేను 29వ డివిజన్లో అనేక కార్యక్రమాలు చేసి నా స్వచ్ఛందంగా అనేక కార్యక్రమాలు చేసినప్పుడు నాకు ఏ అధికారం లేకపోయినా గత 20 సంవత్సరాల నుంచి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ మరి రోడ్లు అంటేనేమి, డ్రైనేజీలు అంటేనేమి, మరి టెంపుల్ అంటేనేమి, ఇంకా ఇతరత్ర నా దృష్టికి తీసుకొచ్చినటువంటి చిన్న పనులు ఏవైనా కానీ అది అప్పటికప్పటికే వాళ్ళందరి ముందు పరిష్కారం చేసి ఈరోజు పరిష్కారం చేసినటువంటి రోజులు అలా ఎన్నో ఉన్నాయి.